యాకోబు 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అహంకారులను ఎవరు ఎదిరిస్తారు? సాతానా లేదా దేవుడా? కానీ చాలా సందర్భాల్లో మనల్ని ఆపేది సాతానే అనుకుంటాం, కానీ సాతాను కాదు, దేవుడే. డబ్బు మీద గర్వం, జ్ఞానం మీద, శక్తి మీద గర్వం, పదవుల మీద గర్వం, అలాంటి వాటిలో మనం నడిచినప్పుడు బైబిల్ చెప్తుంది దేవుడు మనల్ని ఎదిరిస్తారని. అందుకే మీ తల్లిదండ్రుల ముందు, మీ నాయకుల ముందు, వాలంటీర్ల ముందు, ఒకరికొకరికి ముందు దీనులవండి. డబ్బుల గురించి లేదా పదవుల గురించి గర్వించవద్దు. మీ అందం గురించి లేదా మీ చదువు గురించి లేదా ప్రతిభ గురించి, మీకున్న శక్తి గురించి గర్వించవద్దు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. మేక్ షూర్ మీరు చర్చికి వచ్చినప్పుడు ఒకరినొకరు గ్రీట్ చేయండి. మీరు వాలంటీర్ మిమ్మల్ని గౌరవంగా పలకరించండి. వారు మిమ్మల్ని చేతులు జోడించి స్వాగతించాలి. మీరు కూడా చేతులు జోడించి ఆ స్వాగతాన్ని స్వీకరించండి. మీ కుటుంబంలో, మీ వీధుల్లో, మీ పట్టణంలో మేక్ షూర్ మీరు చేసే పని ఎలా ఉండాలంటే, మీరు చేసే ప్రతి పని మీరు వినయంగా ఉండేలా ఉండాలి. ఈ సంగమం మొదలు పెట్టక ముందు నాకు ఒక అలవాటు ఉండేది. నేను పాస్టర్ల పాదలను పాలతో కడిగేవాడిని. ఒకరిద్దరివి కావు, లైన్స్, బిగ్ లైన్స్ లో. చాలాసార్లు మనం ఎవరైనా పాదాలు కడిగితే నేను పలానా వ్యక్తి పాదాలు కడిగాను అంటాం. హరి నేను ప్రతి పాస్టర్ పాదాలని కడిగాను. నన్ను 15 సంవత్సరాల క్రితం నుంచి తెలిసిన ప్రతి వ్యక్తి ఇది సాక్ష్యం ఇస్తారు. మీరు వినయంగా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనులు మీరు చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం వినయంగా లేకపోతే మనల్ని ఎదిరించేది సాతాను కాదు, దేవుడే. సాతాను ఎదిరిస్తే మీరు అని గెలవగలరు, కానీ దేవుడే మీకు ఎదురు నిలిస్తే మీరు ఎదురు చూడాల్సిందే, బాధ పడాల్సిందే, సహించాల్సిందే. మీరు ఏం చేయలేరు, ఏమి మాట్లాడలేరు, మీరు మంచి చెడు ఏమి చెప్పలేరు. మీరు నిశ్శబ్దంగా ఉండాల్సిందే. దేవుడు ఇచ్చే మొత్తం కోర్స్ మీరు తీసుకోవాల్సిందే. ఒక్కొక్క విషయం మీరు సహించాల్సిందే. మీరు మాట్లాడితే పరిస్థితి మరింత చెడిపోతుంది, కానీ దేవుడికి ఎదురు మాట్లాడి ఏది సరి చేయలేదు.